ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. అండ్ అబౌవ్ ఆల్ థింగ్స్ హ్యావ్ fervent charity among yourselves, for charity shall cover the multitude of sins. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని. సాటి మనిషి మీద నీకు ప్రేమ కలిగి ఉన్నప్పుడు అతడు ఏమి చేసినాను సరే దానిని భరిస్తావు, క్షమిస్తావు. ప్రేమ కలిగి ఉండుట వలన చేసినది తప్పే అయినా దానిని కప్పిపుచ్చి తిరిగి కలిసి ప్రేమిస్తావు. అదే కనుక ప్రేమకు బదులుగా అతని మీద నీకు ద్వేషం ఉన్నట్లయితే చేసిన చిన్న పని అయినా అది మంచి పని అయినా అది నీకు చెడ్డదిగానే కనిపిస్తుంది. ప్రేమ కలిగి ఉంటే ఎదుటివాడు తప్పు చేసినా పాపము చేసినా దానిని క్షమించి వదిలిపెడతావు. వాక్యం సెలవిస్తుంది, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మామూలు ప్రేమ అని చెప్పుటలేదు కానీ మిక్కటమైన, అమితమైన, ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా సణుగకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము ఇచ్చుకోవాలి. నీ ఇంటికి వచ్చిన వానికి కొంచెమంత ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతాము. కానీ ఒకరినొకడు ఆతిథ్యం, మర్యాద ఇలాంటి ఎదుటి మనిషి మీద ప్రేమ ఉన్నప్పుడే కనుపరచగలవు. నీకు ఇష్టమైన వాళ్ళు నీ ఇంటికి వస్తే ఎంత మర్యాద, ఎంత మంచి ఆతిథ్యం, ఎంత మంచి భోజన పదార్థాలు అన్నీ కూడా చాలా బాగుగా చేస్తావు. కానీ ప్రేమ లేనివాడు వస్తే సణుగుకుంటూ ఏదో నీకు ఇష్టం లేకపోయినా కొంచెం మర్యాదనే చూపిస్తావు. ఇవి రెండే కాకుండా మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనికొకడు ఉపచారము చేయుడి. ప్రేమించగలము, ఉన్నదానిలో ఆతిథ్యం ఇవ్వగలము, కానీ ఉపచారము కూడా చేయాలా? అది కష్టంగా భావించేవాళ్ళు లేకపోలేదు. ఈ రోజుల్లో కన్న తల్లికి, కన్న తండ్రికి, భర్తకు, భార్యకు కొంచెం ఉపచారం, పరిచర్య చేయాలి అంటేనే మేడ్స్ని పెట్టి చేయించుతున్నారు. ఇంతటి దుస్థితి కలిగిన వారు కూడా ఉంటున్నారు. ప్రేమ కలిగి ఒకనికొకడు ఉపచారము, ఆతిథ్యము ఇచ్చిపుచ్చుకోవాలి. ఇవి నీకు చేయాలి అంటే ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండినప్పుడే ఇవన్నీ సాధ్యము, ఇష్టముతో చేయగలవు. కనుక కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను వదిలిపెట్టి ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉందుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో ఈ ఉదయకాల సమయంలో వారిని ఒకసారి తమను తాము పరీక్షించుకొని ప్రేమ కలిగి ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ ఇవన్నీ చూపించి తండ్రి ఒకరి ఎడల ఆతిథ్యం పుచ్చుకుంటూ ఒకరి ఎడల ఒకరికి ఉపచారం చేసుకుంటూ ప్రేమ కలిగి ఉండి ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని పోలి నడుచుకునే కృపను అందరికీ దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి మీ మెండైన దీవెనలు కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.